ఆ లెటర్ టు గాడ్, దేవునికి ఒక ఉత్తరం. ద హౌస్, ఒక ఇల్లు. ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ, ఒకే ఒక్క ఇల్లు. ఎంటైర్ అంటే మొత్తానికి, వ్యాలీ అంటే ఒక లోయ. సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఆ లో హిల్, క్రెస్ట్ అంటే టాప్ ఆఫ్ ఎ హిల్, ఆ కొండ శిఖరానికి దిగువన ఉన్నటువంటి లో హిల్, ఈ ఇల్లు అక్కడ ఉంది. సాట్ అంటే వీటిలో ఉంది, సింపుల్ పాస్ట్. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద రివర్, అక్కడి నుంచి ఆ ఇల్లు దగ్గర నుంచి చూసినట్లయితే మనము ఒక రివర్, ఒక నదిని చూడొచ్చు. అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్, అక్కడి నుంచి చూసినట్టయితే రైప్ కార్న్ అంటే ఒక పొలం అంట, మొక్కజొన్న పొలం. డాటెడ్ విత్ ద ఫ్లవర్స్, డాటెడ్ అంటే మచ్చలుగా అక్కడక్కడ, విత్ ద ఫ్లవర్స్, ఫ్లవర్స్ అంటే పూలు, అంటే మొక్కజొన్న పంట బాగా పూతకొచ్చింది. దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ అ గుడ్ హార్వెస్ట్, అంటే ఆ పంట మనకి ఏమనిస్తుందంటే ఒక మంచి పంట అయితే వస్తుందన్నట్టుగా కనిపిస్తుంది. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్, అక్కడ అవసరమైంది ఏంటంటే ఆ భూమికి నీడెడ్ అవసరమైంది, వీటు వజ్ ఆ డౌన్ పోర్, అంటే ఒక భారీ వర్షం కావాలి. ఆర్ అట్లీస్ట్ ఆ షవర్, ఒక చిన్న జల్లు పడిన చాలు అన్నట్టు కనిపిస్తుంది. త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో, త్రూ అవుట్ ద మార్నింగ్ అంటే ఆ ఉదయం మొత్తం కూడా లెంచో, లెంచో అంటే ఆ పొలం ఏదైతే మొక్కజొన్న పొలం ఉందో దాన్ని పండిస్తున్నటువంటి రైతు. హూ న్యూ, అతనికి తెలుసు. హీజ్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ అంటే ఇంటిమేట్లీ అంటే ఆ పొలం మొత్తం అతనికి తెలుసు. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్, హ్యాడ్ డన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, అక్కడికి అన్నీ కూడా ఏదైతే ఉందో అదంతా చేసేసాడు, ఇక చేయవలసింది ఏం లేదు. ఎల్స్ బట్ సీ ద స్కై టువార్డ్స్ ద నార్త్ ఈస్ట్, ఇక అతను ఏం చేస్తున్నాడంటే ఆ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ద నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూల, ఆ ఈశాన్య వైపు నార్త్కి ఈస్ట్కి మధ్యలో అటువైపు చూస్తూ ఉన్నాడు. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్, ఇంకా అతను అంటున్నాడు వీఆర్ రియల్లీ గోయింగ్, ఆర్ ఉంది, V4 ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. టు గెట్ సమ్ వాటర్, మనకేం కావాలి, నీరు కావాలి ఈ పంట పొలానికి. ఉమన్, అక్కడ ఉన్న స్త్రీతో అంటున్నాడు. ద ఉమన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్, హూ వాజ్ ప్రిపేరింగ్ అంటే ఆ ఉమన్ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ, వాజ్ ప్రిపేరింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సప్పర్ అంటే రాత్రి భోజనం తయారు చేస్తూ ఉంది. ఆమె రిప్లైడ్ V2లో ఉంది, సింపుల్ పాస్ట్, తిరిగి సమాధానం చెప్పింది. ఎస్ గాడ్ విల్లింగ్, అవును ఇక దేవుని దయ అన్నది. ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో పెద్ద పిల్లలందరూ ఏం చేస్తున్నారు, వర్ వర్కింగ్ పనిచేస్తూ ఉన్నారు. ఇన్ ద ఫీల్డ్, ఆ పొలంలో పనిచేస్తూ ఉన్నారు. వైల్ ద స్మాలర్ వన్స్, ఇక ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వర్ ప్లేయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. నియర్ ద హౌస్, ఆ ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉన్నారు. అంటిల్, అప్పుడు వరకు. ద ఉమన్ కాల్డ్ టు దెమ్ ఆల్, అందరినీ పిలుస్తుంది. కమ్ ఫర్ డిన్నర్, రండి భోజనానికి అని చెప్పే వరకు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళని పనిచేస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్, ఇక వాళ్ళంతా కలిసి ఇట్ వాజ్ డ్యూరింగ్ మీల్, వజ్ ఉంది, V4 ఉంది, ఇట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్. ఇక వాళ్ళంతా భోజనం చేస్తూ ఉన్న సమయంలో దట్ జస్ట్ యాజ్, అప్పుడే. లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్, అతను ప్రిడిక్టెడ్ అంటే ఊహించాడు. బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్, ఇక పెద్ద పెద్ద వర్షపు చుక్కలు పడుతూ ఉన్నాయి. బిగాన్ టు ఫాల్, పడుతున్నాయి, స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. ఇన్ ద నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూల, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఆ మూలలో హ్యూజ్ మౌంటైన్స్, పెద్ద పర్వతాలటువంటి ఆఫ్ క్లౌడ్స్, పర్వతాలటువంటి మేఘాలు కుడ్ బీ సీన్ అప్రోచింగ్, అటువైపు నుంచి వస్తూ ఉన్నాయి, చేరుకుంటూ ఉన్నాయి. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్, అప్పుడు నుండి వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది.
ద మ్యాన్ వెంట్ అవుట్, ఆ మనిషి బయటికి వెళ్ళాడు. V2 వెంట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్. అతను బయటికి వెళ్ళి అక్కడ నుండి వాతావరణాన్ని ఆనందంగా, ప్లెజర్ అంటే ఆనందంగా, హ్యాపీగా ఉన్నాడు. ద రెయిన్ ఆన్ హిస్ బాడీ, ఆ వర్షం తన మీద పడుతున్నా సరే లెక్క చేయకుండా అతను చాలా సంతోషంగా బయటికి వర్షంలోకి వెళ్ళాడు. అండ్ వెన్ హీ రిటర్న్డ్, మళ్ళీ తిరిగి వచ్చాడు. రిటర్న్ అంటే మళ్ళీ V2 సింపుల్ పాస్ట్లో ఉంది. హీ ఎక్స్క్లెయిమ్డ్, ఆశ్చర్యంగా అన్నాడు. ఇంకా ఆశ్చర్యంగా ఏమన్నాడు? దీస్ ఆరెంట్ రెయిన్ డ్రాప్స్, ఇవి వర్షపు చుక్కలు కాదు. ఆరెంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి వర్షపు చుక్కలు కాదు పడుతుంది. దే ఆర్ న్యూ కాయిన్స్, ఇవి మనకి కాయిన్స్ లాగా ఉన్నాయి, మనీ కాయిన్స్ లాగా ఉన్నాయి. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces, పెద్ద పెద్ద వర్షపు చుక్కలు ఎలా ఉన్నాయంట? 10 cent pieces లాగా ఉన్నాయి. అండ్ ద లిటిల్ వన్ ఆర్ 5s, పెద్దవేమో 10 పైసలు బిళ్ళలాగా ఉన్నాయి. అండ్ లిటిల్ వన్స్ ఆర్ 5s, 5 పైసల్లా కనిపిస్తున్నాయి అతనికి, అంటే డబ్బుల్లా కనిపిస్తున్నాయి. ఆ పంటకి వర్షం పడితే మనకు అన్ని డబ్బులు వస్తాయని అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్, అతను చాలా బాగా సాటిస్ఫైడ్, సంతృప్తితో హీ రిగార్డెడ్, అతను ఏమని అనుకుంటున్నాడు? ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్, చక్కగా ఇప్పుడే పంట పూతకొచ్చేసింది, మనకు కూడా డబ్బులు బాగా వస్తాయి అనుకుంటున్నాడు. డ్రాప్డ్ ఇన్ ద కర్టన్ ఆఫ్ రెయిన్, ఇక అక్కడ మొత్తం కూడా పరిచినట్టుగా ఉంది ఆ వర్షం అంతా కూడా ఆ పంట పొలం పైన. ఒక రైతు ఎలా ఫీల్ అవుతున్నాడో చూడండి, అంత అద్భుతంగా ఉంది. బట్ సడన్లీ ఆ స్ట్రాంగ్ విండ్ బిగాన్, ఇక అప్పుడే పెద్దగా అంటే గాలి కూడా మొదలైంది. బిగాన్ అంటే V2 టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రెయిన్, ఇక వర్షం అనేది వర్షం అంటే వర్షంతో పాటు గాలి కూడా వీస్తుంది. వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్, హెయిల్ స్టోన్స్ అంటే ఇవి మనకి వడగండ్లు పడుతూ, బిగాన్ టు ఫాల్, వడగండ్లు కూడా పడుతున్నాయి. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబల్ న్యూ సిల్వర్ కాయిన్స్, ఇంకా అతను అనుకున్నాడు ఇంకా పెద్ద వర్షపు చుక్కలు అనుకున్నాడు, అవి సిల్వర్ కాయిన్స్తో పోల్చుకున్నాడు. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రెయిన్, వీళ్ళంతా చిన్నపిల్లలు అందరూ కూడా ఏం చేశారంటే ఆ బాయ్స్ పిల్లలు ఎక్స్పోజింగ్ దెమ్స్ అంటే బయటికి వర్షంలోకి వెళ్ళారు. ర్యాన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరల్స్, అంటే గడ్డ కట్టినటువంటి ఆ పెరల్స్ ముత్యాల్లాగా ఉన్నాయన్నమాట ఆ వడగండ్లు, అవి వేరుకోవడానికి కలెక్ట్ అంటే సేకరించడానికి వెళ్ళారు. ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ, అతను అంటున్నాడు ఇప్పుడు ఇది మనకి అదృష్టం కాదు, దురదృష్టం స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఇది కూడా, ఇట్ ఈజ్ ఉంది, గెట్టింగ్ ఉంది. ఎక్స్క్లెయిమ్డ్, ఆశ్చర్యంగా పెద్దగా అతను బాధపడుతూ అన్నాడు ద మ్యాన్. ఐ హోప్, నేనేం కోరుకుంటున్నానంటే ఇట్ పాసెస్ క్విక్లీ, అంటే ఈ వడగండ్ల వాన త్వరగా తగ్గిపోతుంది అనుకున్నాడు. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ, కానీ అది జరగలేదు. త్వరగా ఆ వర్షం ఏదైతే ఉందో వడగండ్ల వాన త్వరగా తగ్గలేదు, సింపుల్ పాస్ట్ నెగిటివ్లో ఉంది. ఫర్ అన్ అవర్ ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్, ఒక గంట పాటు ఆ వడగండ్ల వాన కురిసింది ఆ ఇంటి పైన. ద గార్డెన్ అంటే ఆ తోటలో, ద హిల్ సైడ్ అంటే ఆ కొండ ప్రాంతం అంతా కూడా, ద కార్న్ ఫీల్డ్ తను ఎంతగా ప్రేమించినటువంటి ఆ పంట ఏదైతే ఉందో అది కూడా పండించినటువంటి ఆ పంట పైన కూడా, ఆన్ ద హోల్ వ్యాలీ ఆ లోయ మొత్తం కూడా వడగండ్ల వాన పెద్దగా పడింది. ద ఫీల్డ్ వాజ్ వైట్, తను పండిస్తున్నటువంటి ఆ పంట ఏదైతే ఉందో కార్న్ మొత్తం కూడా తెల్లగా అయిపోయింది. యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్, సాల్ట్ అంటే ఉప్పు ఎలాగైతే ఉంటుందో తెల్లగా, అంత విధంగా వడగండ్లన్నీ కూడా అలా పడిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంది. నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్, ఎక్కడ కూడా చిన్న ఆకు లేదా అక్కడ ఉన్నటువంటి కార్న్ ఫీల్డ్ మొక్కజొన్న పంటలో. ద కార్న్ వాజ్ టోటలీ డిస్ట్రాయిడ్ అంటే నాశనం అయిపోయింది పంట అంతా కూడా. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్, అంటే ఆ పూత వచ్చింది కదా పంటకి, అవి కూడా పోయాయి.
లెంచోస్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. తన ఒక మనసు అంతా కూడా బాధతో నిండిపోయి ఉంది. ఫిల్డ్. వెన్ ద స్ట్రోమ్ హ్యాడ్ పాస్డ్. హ్యాడ్ ప్లస్ పాస్డ్ అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. అప్పటికే వర్షం అంతా కూడా తగ్గిపోయింది, ఆ తుఫాను తగ్గిపోయింది. హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫీల్డ్. అతను ఆ పంట పొలం మధ్యలో నిలబడి సెడ్ టు హీస్ సన్స్, తన యొక్క కొడుకులతో కుమారులతో అంటున్నాడు, ఆ ప్లేగ్ ఆఫ్ లోకస్టస్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. ప్లేగ్ ఆఫ్ లోకస్టస్ అంటే మనకి తెగులు వచ్చి పంట పొలం మొత్తం పాడైపోయినా సరే వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్, అదే మంచిది. కానీ ద హెయిల్ హ్యాజ్ లెఫ్ట్ నథింగ్. కానీ ఈ వర్షం ఏదైతే వచ్చిందో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యాజ్ లెఫ్ట్, ఏది మిగల్చలేదు. ఆ వడగండ్లు వాన దెబ్బకి మొత్తం కూడా పంట నాశనం అయిపోయింది. దిస్ ఇయర్, ఈ సంవత్సరం, వీ విల్ హ్యావ్ నో కార్న్, ఇక మనకి పంట లేదు అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇక మనకి మొక్కజొన్న అనేది లేదు. దట్ నైట్ వాజ్ అ సారోఫుల్ వన్. ఇక ఆ రోజంతా కూడా అతనికి బాధాకరమైనటువంటి ఒక రాత్రిగా మిగిలిపోయింది. వజ్ అంటే ఇది పాస్ట్ బి ఫామ్ ఉంది. ఆల్ అవర్ వర్క్, ఇక మొత్తం కూడా మనం చేసిన పని అంతా కూడా ఫర్ నథింగ్, ఇక మనకేం లేదు, చేసిన కష్టం అంతా పోయింది. ఒక రైతు ఎంత బాధపడుతున్నాడో చూడండి పంట పోయేసరికి. దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్, ఇక ఎవ్వరు మనకు సహాయం చేయలేరు అని అతను బాధపడుతున్నాడు. వీ విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఇక ఇంతే, ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇక మనం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆకలితో ఉండిపోవాల్సిందే అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లీవ్డ్ ఇన్ దట్ సోల్టరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వ్యాలీ. కానీ ఇక ఆ హృదయంలో అంటే ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో నివసించే వాళ్ళంతా కూడా మిడిల్ ఆఫ్ ది వ్యాలీ, దేర్ వాజ్ నో సింగిల్ హోప్. ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైందంటే సింగిల్ హోప్ అంటే ఒకే ఒక్క కోరిక అంటే ఆశ ఉంది. హెల్ప్ ఫ్రమ్ గాడ్, ఇంకెవరు దిక్కు లేని వారికి ఎవరు ఉంటారు? ఇంకా దిక్కు ఆ భగవంతుడే, ఇక దేవుడే మనకు దిక్కు అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. డోంట్ బీ సో అప్సెట్. ఆ ఇంటి పెద్ద నుండి లెంచో అంటున్నాడు, మీరు ఏమీ బాధపడద్దు. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ అ టోటల్ లాస్. మనకు మొత్తం పోయినా సరే, మన దగ్గర ఉంచుకుంటే అన్నీ పోయినా సరే, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఆకలితో ఎవరు చనిపోరు అని చెప్పేసి అతను అంటున్నాడు. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. అవును, వాళ్ళు చెప్పింది నిజమే, ఎవరు ఆకలితో చనిపోరు అని చెప్పేసి అంటున్నాడు. ఆల్ త్రూ ద నైట్, ఆ రాత్రంతా కూడా లెంచో థాట్, థింక్ అంటే V1, థాట్ అంటే V2, అతను ఆలోచించాడు లెంచో. ఓన్లీ ఆఫ్ హీజ్ వన్ హోప్, ఇక అతనికి ఒకే ఒక్క ఆశ, ద హెల్ప్ ఆఫ్ గాడ్, ఇక భగవంతుడే నాకు సహాయం చేయాలి. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్. ఇతను అనుకుంటూ ఉన్నాడు, ఇక హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్, దేవుడే నాకు ఈ విధంగా సూచనలు ఇచ్చినట్టున్నాడు. సీ ఎవ్రీథింగ్, చూడండి ప్రతిదీ కూడా. ఈవెన్ వాట్ ఈజ్ డీప్ ఇన్ వన్స్ కాన్సైన్స్ అన్నాడు. ఇక ఆ భగవంతుడు అది తప్పో అంటే రైటో రాంగో అదేం తర్వాత సంగతి, ఇక దేవుడు నాకు ఇలా నిర్ణయించినట్టున్నాడు. లెంచో వాజ్ ఎన్ ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్. ఇంకా లెంచో అతను ఎంత అంటే యాన్ ఆక్స్ అంటే ఒక ఎద్దులాగా, అంటే ఒక ఎద్దు పొలంలో ఎలా పనిచేస్తున్నాడో అలాగ పనిచేశాడు. వర్కింగ్ లైక్ ఏ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్, ఆ పంట పొలంలో ఒక జంతువులాగా ఒక ఎద్దులాగా పనిచేస్తాడు. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. ఇక నేను ఆ దేవుడికి మొరపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఆ దేవుడితో రాయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ద ఫాలోయింగ్ సండే, ఇక వచ్చే ఆదివారము, ఎట్ డే బ్రేక్ హీ బిగాన్ టు రైట్ ఎ లెటర్. ఎట్లా అయినా సరే నేను ఆ దేవుడికి ఒక లెటర్ రాయాలి, ఒక ఉత్తరం రాయాలి. ఇక వచ్చే ఆదివారం అతను తర్వాత వచ్చే ఆదివారం ఏం చేశాడంటే హీ బిగాన్ టు రైట్ ఎ లెటర్, ఇక ఒక ఉత్తరం రాయటం స్టార్ట్ చేశాడు. విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్. ఇక ఆ లెటర్ని తీసుకొని అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. ఇక మెయిల్ అంటే ఇక్కడ పోస్ట్ చేయడానికి వెళ్ళాడు టౌన్కి. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ అ లెటర్ టు గాడ్. ఇంక ఇదేం కాదు,
ఇక దేవునికి నేను ఒక ఉత్తరం రాయాలని అతను అనుకున్నాడు. గాడ్ హీ రోట్, ముందుగా ఆ ఉత్తరం మొదలుపెట్టాడు దేవుడికని. ఇఫ్ యు డోంట్ హెల్ప్ మీ, నువ్వు కనుక హెల్ప్ చేయనట్లయితే, మై ఫ్యామిలీ, నా కుటుంబం, అండ్ మరియు ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, మేము ఆకలితో ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి అతను రాశాడు. ఐ నీడ్ 100 pesos అన్నాడు. పెసోస్ అంటే కరెన్సీ ఆఫ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండి. అమెరికన్ లాటిన్లో ఈ పెసోస్ మనం ఎలా అయితే రూపాయలతో పోల్చుకుంటామో అక్కడ వాళ్ళు పెసోస్గా ఉంటాయి. అంటే ఐ నీడ్ 100 pesos, నాకు 100 pesos అంటే 100 కావాలి. ఇన్ ఆర్డర్ టు సవ్ మై ఫీల్డ్, సవ్ అంటే మళ్ళీ పంటను వేయటానికి, అంటే విత్తడానికి, నాటడానికి కావాలి. మై ఫీల్డ్ అగెయిన్ అండ్ టు లీవ్ అంటిల్ ద క్రాప్ కమ్స్, దాంతోపాటుగా మేము పంట వచ్చే వరకు మేము మళ్ళీ బతకాలి కాబట్టి మాకు ఒక 100 pesos కావాలి. బికాస్ ద హెయిల్ స్ట్రోమ్, దీని అంతటికి కారణం ఏం కాదు వడగండ్ల వానే అని అతను చెప్పాడు, లెటర్లో పూర్తిగా రాశాడు. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్, అతను ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన టు గాడ్ అంటే దేవుడికి అని చెప్పేసి ఒక అడ్రస్ రాసి, ఇక ఏం చేశాడు, ఒక లెటర్ అయితే రాశాడు, ఒక చిన్న కవర్లో పెట్టాడు. పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు టౌన్, ఇక టౌన్కి వెళ్ళాడు. అట్ ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి హీ ప్లేస్డ్ అ స్టాంప్ ఆన్ ద లెటర్, ఇక స్టాంపు అతికించాలి కదా దానికి, అతను ఆ టైల్ మీద పెట్టాడు. అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, అంతే స్టాంపు అతికిచ్చాడు అండ్ మెయిల్ బాక్స్లో, పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి పోస్ట్ బాక్స్లో వేశాడు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్, వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అంటే ఉద్యోగుల్లో ఒకళ్ళు, హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్, ఆ పోస్ట్ మ్యాన్ ఒక అతను ఉంటే అతను ఆల్సో హెల్ప్డ్ ద పోస్ట్ ఆఫీస్, వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్ట్లీ అండ్ షోడ్, అందులోని పోస్ట్ మ్యాన్ ఒక అతను ఈ లెటర్ చూసి అతను నవ్వి అండ్ షోడ్ చూపించాడు హిమ్ ద లెటర్ టు గాడ్. నెవర్ ఇన్ హీస్ కెరియర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్, నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను పోస్ట్ మ్యాన్ చేశాను కానీ ఇలాంటి లెటర్ని ఎక్కడో చూడాలి. అడ్రస్ ఏం రాశాడు అతను, టు గాడ్ అని రాశాడు. ద పోస్ట్ మాస్టర్ అ ఫ్యాట్ అమ్యూబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్గా ఉంటాడనమాట పోస్ట్ మాస్టర్ ఫెలో, ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, అతను నవ్వటం మొదలుపెట్టాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ టర్న్డ్ సీరియస్, నవ్వడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అంటే సీరియస్ అయ్యాడు. అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్, ఆ లెటర్ని ఆ డెస్క్ పైన ట్యాప్ చేశాడు, కొట్టాడు. అండ్ కామెంటెడ్ వాట్ ఫెయిత్, అబ్బాయి ఎంత నమ్మకం ఇది. ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్, ఎవరైతే అతను రాశాడో అతను చాలా మంచి మనిషిలాగా ఉన్నాడు, అతను ఎంత నమ్మకం అతనిది. హూ రోడ్ దిస్ లెటర్ స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్, దేవునితో కరస్పాండెన్స్ అంటే దేవునితో మాట్లాడటానికి అతను ఎంత విధంగా ఉన్నాడు, అతను ఎంత గొప్పవాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ఏదేమైనా సరే అతను రాసినటువంటి ఆ దేవునికి లెటర్ రాసినటువంటి ఇతను ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా, ఇక తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆన్సర్ ద లెటర్, దానికి ఏదైనా సరే మనం ఆన్సర్ చేయాలి, జవాబు ఇవ్వాలి. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, అతను తెరిచినప్పుడు ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ హీ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్, ఏదైనా మంచి చేయాలన్నట్టుగా అతను అనుకున్నాడు. ఇంక్ అండ్ పేపర్ బట్ హీ స్టక్ ఆన్ హీజ్ రెజల్యూషన్, కానీ అతను ఏదైనా తీర్మానించుకున్నాడు అతను. హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హీజ్ ఎంప్లాయీస్, ఇక అతను ఏమనుకున్నాడంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, కొలీగ్స్, వాళ్ళందరికీ డబ్బులు అడుగుతాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హీజ్ శాలరీ, నా జీతంలో కొంత నేను ఇవ్వాలనుకుంటున్నాను. సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హీజ్ వర్ ఆబ్లైజ్డ్, అంటే కొంతమంది స్నేహితులు కూడా ఇష్టపడ్డారు. టు గివ్ సంథింగ్, ఇవ్వటానికి. ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, అంటే వారికి కూడా దానగుణం ఉంది, ఎంత కొంత ఇద్దామని అనుకున్నారు, ఇచ్చారు కూడా. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos,
కానీ అతనికి చాలా ఇట్ వాజ్ ఇంపాసిబుల్, అంటే జరగదు, అంటే 100 pesos కావాలి, 100 pesos కావాలి. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఆ లిటిల్ మోర్ దాన్ హాఫ్, అంటే ఆ మోర్ దాన్ హాఫ్ అంటే సగంలో ఎక్కువ. అంటే హీ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వలప్ అడ్రస్డ్ టు లెంచో, ఏదైనా సరే కొంత డబ్బు అతనికి పంపించాలనుకున్నాడు. అండ్ విత్ ఇట్ అ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఆ సింగిల్ వర్డ్ యాజ్ ఎ సిగ్నేచర్ గాడ్, దాంట్లో డబ్బు పెట్టి కింద సిగ్నేచర్గా గాడ్ అని పెట్టి లెంచో కోసం ఎదురు చూశాడు. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఆ బిట్ ఎర్లియర్ దాన్ యూజువల్. వచ్చే ఆదివారం అతను ఏం చేశాడంటే లెంచో వచ్చాడు ఆ బిట్ ఎర్లియర్, కొంచెం ముందుగా వచ్చాడు, దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్, తనకి ఏదైనా లెటర్ వచ్చిందని అడగడానికి వచ్చాడు. ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్, ఆ పోస్ట్ మ్యానే తనంతా తానే, హూ హ్యాండెడ్ ద లెటర్, అతనే అందించాడు. టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ పర్ఫార్మ్డ్ అ గుడ్ డీడ్. కానీ అక్కడ ఉండి పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను అనుకుంటూ ఉన్నాడు, అతని యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో చూసుకుందాం అనుకున్నాడు. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. లుక్డ్ ఆన్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్, అతని ఆఫీస్లో నుంచే పోస్ట్ మాస్టర్ ఈ లెంచో యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అతను చూడాలనుకున్నాడు. ఆ డబ్బు చూసిన తర్వాత లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. కానీ ఈ లెంచో కనుక షోడ్ అని చూపించాడు, నాట్ టు ద స్లైటెస్ట్ సర్ప్రైజ్, అతనేం సర్ప్రైజ్ అవ్వలేదు ఆన్ సీయింగ్ ద మనీ, ఆ డబ్బు చూసిన వెంటనే. సచ్ వాజ్ హీజ్ కాన్ఫిడెన్స్ బట్ హీ బికేమ్ యాంగ్రీ, కానీ అతను కోపడ్డాడు. వెన్ హీ కౌంటెడ్ ద మనీ, డబ్బు లెక్కేసుకున్నప్పుడు కౌంటెడ్ ద మనీ. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్, దేవుడు తప్పు చెయ్యడు. నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్, దేవుడు అతను ఏదైతే రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడు అనుకున్నాడో ఆ డబ్బు అది అతనికి అందలేదు సరిగా. ఇమీడియట్లీ అప్పుడే లెంచో వెంట్ అప్ టు ద విండో, ఆ విండో దగ్గరికి వెళ్ళాడు, కిటికీ దగ్గరికి. టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్, ఆ పేపరు అండ్ ఇంకు అంటే ఇంక్ పెన్ తీసుకున్నాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, ఆ రైటింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి హీ స్టార్టెడ్ టు రైట్, ఇక రాయటం మొదలుపెట్టాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో, తన యొక్క నుదురు ఏదైతే ఉందో అతను ముడుచుకున్నట్టు ఆలోచిస్తున్నట్టు. కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హీజ్ ఐడియాస్, అతను ఏదైతే అనుకున్నాడో అంతా రాశాడు. వెన్ హీ ఫినిష్డ్ హీ వెంట్ టు ద విండో టు బై ఎ స్టాంప్, ఇక అక్కడ విండో దగ్గరికి వెళ్ళి స్టాంప్ కొనుక్కొని అతను ఏం చేశాడు, విచ్ హీ లిక్డ్ అంటే నాకాడు. అండ్ దాన్ ఎఫిక్సెడ్ టు ద ఎన్వలప్, ఆ ఎన్వలప్ పైన అతను స్టాంపు అతికించాడు. విత్ ఎ బ్లో ఆఫ్ హిజ్ ఫిస్ట్, గట్టిగా గుద్దాడు, అంటే ఇక్కడ పిడికిలతో గుద్దాడు అర్థం, బ్లో. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, ఇక వెంటనే అతను ఆ మెయిల్ బాక్స్లో పోస్ట్ బాక్స్లో వేశాడు. ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్, వెంటనే పోస్ట్ మాస్టర్ అది ఓపెన్ చేశాడు. ఇట్ సెడ్, అది దాంట్లో ఏం చెప్పబడింది, గాడ్ ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్, ఓ దేవుడా నేను ఆ డబ్బు గురించి నేను అడిగింది ఏదైతే డబ్బు ఉందో అది, ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ, నాకు 70 pesos మాత్రమే నాకు రీచ్ అయినాయి. సెండ్ మీ ద రెస్ట్, మిగిలిన 30 అంటే తను 100 అడిగాడు కదా, మిగిలినటువంటి 30 నాకు రెస్ట్ అంటే మిగిలినటువంటి. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, నాకు అవసరం, బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్, మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించొద్దు. బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్, ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఎంప్లాయీస్ ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే దొంగల్లాగా ఉన్నారు, నా డబ్బులో కొంత తీసుకొని వాళ్ళు నాకు 70 ఇచ్చారు అని లెంచో చెప్పాడు. ఈ విధంగా పోస్ట్ మాస్టర్ లెంచోకి సహాయం చేయాలనుకుంటే అతను అపార్థం చేసుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.